ఎంటర్టైన్మెంట్ సమర్పించు హర్ష టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్యాకింగ్ బ్లాగ్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసినట్టుగానే నేను పూరి జగన్నాథ్ అండ్ కోనార్క్ వెళ్ళబోతున్నాను. సో అందుకోసం నేనైతే ఈ బ్యాగ్ చూస్ చేసుకున్నాను. దీంట్లో అయితే నా బట్టలు, నా ఎసెన్షియల్స్ ఇవన్నీ పెట్టబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మా ట్రిప్ వచ్చేసి 5 days అనమాట. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా ఇంకొన్ని డ్రెస్సెస్ యాడ్ చేశాను. ఆ టైంకి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి నాకు ఇంకా అది ట్రిప్ 3 days అనుకుంటుండే, కానీ అది 5 days ట్రిప్ అని తెలిసే వరకు ఇంకొన్ని డ్రెస్సెస్ యాడ్ చేశాను తర్వాత. అండ్ నీట్గా కూడా సర్దాను. ఇది జస్ట్ కేవలం వీడియో కోసం కొన్ని సర్దాను, తర్వాత ఇంకా క్లియర్గా సర్దుకున్నాను అనమాట. సో యాత్ర సీజన్ 2లో ఫస్ట్ వీడియో అయితే ఇదేనండి, ప్యాకింగ్ బ్లాగ్ కమ్. అండ్ వీఆర్ గోయింగ్ టు వరంగల్ రైల్వే స్టేషన్ అనమాట. మేమైతే ఈస్ట్ కోస్ట్లో వెళ్ళబోతున్నాము. ఈస్ట్ కోస్ట్లో ఎర్లీ మార్నింగ్ 11:30 ఆ టైంలో ఉందన్నమాట. వరంగల్ సికింద్రాబాద్లో 8 ఆ టైంలో ఉంటుందంట. సో మేమైతే బయలుదేరి అయితే వెళ్ళబోతున్నాము. సో నా ట్రావెల్ వ్లాగ్ ఎలా జరుగుతుంది అనేది మీ అందరికీ షేర్ చేసుకోవడమే ముఖ్య ఉద్దేశము. సో నేనైతే 4 pairs ఆఫ్ ఫార్మల్ వేర్ పెట్టుకున్నాను అండ్ 4 pairs ఆఫ్ నైట్ వేర్ పెట్టుకున్నాను. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇవి కూడా పెట్టుకున్నాను అనమాట. సో ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక టవల్ పెట్టుకున్నాను, ఒక షాల్ కూడా పెట్టుకున్నాను ట్రైన్లో. సో మా మామయ్య అయితే 3rd ACకి రిజర్వేషన్ చేయించాడు. సో మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు అయితే 25th June అనమాట. సో నేను 24th వరకు నేను 3 days అనుకున్నాను. ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇస్తుంది 25th అండ్ ఈ వీడియో రికార్డ్ చేసింది వచ్చేసి 24th అనమాట. సో అందుకే మీకు డ్రెస్సెస్ ఏంటి అలా పెట్టేస్తున్నాను అనిపిస్తూ ఉండొచ్చు. ఐఎమ్ సో సారీ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష టాక్స్. సో ఇక మనం ఫాస్ట్గా ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి ఫటాఫట్ మనం కూడా రెడీ అయిపోయి వరంగల్ రైల్వే స్టేషన్కి బయలుదేరిపోదాం. చలో. అయితే మా ఫాదర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిస్తున్నారనమాట. మేమైతే ట్రైన్కి మా ఫాదర్ బండి మీద దింపుతున్నారు. అండ్ మా మామయ్య వాళ్ళ కోచ్ నెంబర్ కూడా తెలుసుకున్నాను ఇప్పుడే. సో ఆ కోచ్లోకి వెళ్ళి ఎక్కేసి రేపు మార్నింగ్ మనమైతే పూరి జగన్నాథ్ అయితే వెళ్ళిపోబోతున్నాం. 1 day జర్నీ ఉంటుందంట. సో ఆల్మోస్ట్ 24 hours మనము ట్రైన్లోనే గడపాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ దిగుతాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టుడేస్ జర్నీ. సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. దయచేసి మధ్య మధ్యలో చూసి కామెంట్ చేయకండి. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న లాంగ్ వీడియోస్ పెట్టి హోప్ యాత్రా సీజన్ వల్ల కానీ యాత్రా సీజన్ 2 సక్సెస్ఫుల్ కావాలి. చెప్పినట్లుగానే యాత్రా సీజన్ 2లో భాగంగా ఫస్ట్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్ నుండి నేనైతే బయలుదేరబోతున్నాను. సో ఎస్, అందుకోసమే మా ఫాదర్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి బైక్ తీసాడనమాట. సో నేను కెమెరా పట్టుకున్నాను. సో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వరంగల్ రైల్వే స్టేషన్ మోడీ గారి సారథ్యంలో అభివృద్ధి చాలా బాగా చెందింది. పునరుద్ధరించిన తర్వాత ఇప్పుడైతే మన వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ అట్ సైడ్ లుక్లో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాకు అట్ సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది, దానికి ఇబ్బంది అవుతుందని మేమైతే 4th platform శివనగర్ సైడ్ అయితే వచ్చి బైక్ పార్క్ చేసుకొని టికెట్ తీసేసుకున్నాం అన్నమాట. ఐ మీన్ టికెట్ అంటే మాది ఏమైంది అంటే మా మామయ్య వాళ్ళు ఖమ్మం నుంచి కుర్దా రోడ్డుకి రిజర్వేషన్ చేశారు. సో ఖమ్మం వరకు మేము జనరల్ టికెట్ తీసుకోవాలి. సో అందుకోసమే ఈస్ట్ కోస్ట్ అయితే మాకు ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి వచ్చింది. మేము వెళ్ళిన రోజు అక్కడ చాలా ట్రాక్ రిపేర్ వర్క్ జరుగుతుందన్నమాట. సో అందుకే ట్రైన్ ఒక 10-15 minutes లేట్ వచ్చింది. నేను చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఒకవేళ ప్లాట్ఫామ్ మారుస్తారేమోనని. సో మీరు చూడొచ్చు, నాది సింపుల్గా వెళ్ళిపోయానండి. ఎక్కువ లగేజ్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేటటువంటి ట్యాగ్ లైన్ తోటి ఒక చిన్న బ్యాగ్ పెట్టుకున్నాను అంతే. సో మీరు చూస్తున్న వీడియోలో ప్రకారంగా మేమైతే వెళ్ళిపోయాము. సో మేమైతే ట్రైన్ ఎక్కేసానమాట. సో ట్రైన్ నేను వరంగల్లో ఎక్కాను కదా, కుర్దా రోడ్డుకి ఆల్మోస్ట్ 900 kilometers ఉంటుంది గైస్. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్లో ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం నేను చూపించదలుచుకోలేదు. కెమెరా షై పర్సన్స్ ఉన్నారు కొంతమంది. సో అందుకే వీడియో రికార్డ్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయేమోనని
నేను ఎక్కువ శాతం అయితే వీడియో తీయలేదు. సో యాత్ర సీజన్ 2 అనేది మనకి 7 పార్ట్స్గా వస్తుందని నేను స్టార్టింగ్ వీడియోలోనే మీ అందరి కోసం అనౌన్స్ చేశాను. సో యాత్ర సీజన్ 2లో భాగంగా పార్ట్ 1 వచ్చేసి ట్రావెల్ లాగ్గా ఉండిపోతుంది. అండ్ పార్ట్ 2 మనకి సూపర్ ఎక్సైటెడ్ గైస్. అది చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో క్వాలిటీ కానీ అన్నీ సూపర్గా వచ్చాయి. మా మామయ్య దగ్గర ఒక కొత్త ఫోన్ ఉండే సామ్సంగ్ గ్యాలక్సీది, దాంట్లో రికార్డ్ చేశాను. చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అండ్ నా ఫోన్ కూడా మంచిగానే వచ్చింది, రియల్మీ 5లో కూడా. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి, వీడియో కూడా చాలా బాగా రికార్డ్ అయింది. సో మీరు డిఫరెన్స్ గమనిస్తే ఇదివరకు నేను సామ్సంగ్లో తీసినంత క్వాలిటీ కంటే ఇప్పుడు కొంచెం పెరిగిందని అనుకుంటున్నాను. రియల్మీ 5లో కొంచెం క్వాలిటీ అయితే పెంచాను. మీ అందరికీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే నేను మా అత్తయ్య మామయ్య వాళ్ళతో వెళ్తున్నానని. సో నాకు మా వాసు మామయ్యకి అయితే ఒక ప్లేస్లో వచ్చింది, మా అత్తయ్య మామయ్య వాళ్ళ పిల్లలకి ఒక ప్లేస్లో వచ్చిందనమాట. నలుగురికి ఒక్కొక్క కోచ్లో వచ్చింది. సీట్ రిజర్వేషన్ అనేది మేము లేట్గా చేసుకోవడం వలన సో అందుకోసం ఇబ్బంది అయింది. సో మేమైతే వేరే బోగి, మాది BE1, వాళ్ళది M2. B1 బోగీకను మా మామయ్య వాళ్ళ M2 బోగీకి ఆల్మోస్ట్ 12 బోగీస్ గ్యాప్ ఉందన్నమాట. సో మా BE1 బోగి లాస్ట్ సెకండ్ అనమాట, మా మామయ్య వాళ్ళదేమో ఫస్ట్ సెకండ్ ఉండిపోయింది. సో మేము చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఫుడ్ కోసం మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 9-10 బోగీస్ దాటి రావాల్సి వచ్చేది. సో మా జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది గైస్. మేమైతే 3 టైర్ AC అనేది బుక్ చేసుకున్నాము. మీరు చూడొచ్చు, కొంచెమే విజువల్స్ తీస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని నేనైతే ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ట్రావెల్ లాగ్గానే చూడాల్సిందిగా కోరుతున్నాను అన్నమాట. రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర వచ్చినటువంటి వ్యూస్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి, మీరు చూస్తారు. ఈ వీడియోలోనే చూపించబోతున్నాను మీ అందరికీ. సో నిడదవోలు జంక్షన్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. నిడదవోలు జంక్షన్ నుంచి చాలా చాలా కామెంట్స్ వస్తాయి మన ఛానల్లో. సో నిడదవోలు జంక్షన్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హాయ్ గైస్. సో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాత్ర సీజన్ 2 ఎపిసోడ్స్ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీడియోస్ అనేటటువంటి ఎడిటింగ్ క్వాలిటీ కానీ మొబైల్ క్వాలిటీ కానీ ఇంకా పెంచుతానని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని ఒక 5-6 మెంబర్స్కి షేర్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. Little problems, we could solve them. Try another, but I know you've got one. But there's no hurry, the lifelight's calling. In the van we're driving to Austin. This feels like time is making fun of me. Taking away at the walls and I can barely breathe. This might be my only chance to leave. Let's not miss this opportunity. Leave in with me. You're the king of Carolina. You're the singer, your band's behind you. Crowds around here, they just talk through you. Nothing's better than when they love you.
realizing there's an angel in the crowd where you guys are playing. We've been drinking, so now we're praying they don't find us, 'cause man, we're wasted. Feels like time is making fun of me, ticking away at the walls and I can barely breathe. This might be my only chance to leave. Let's not miss this opportunity. We feel crazy. Tell my family I love them. Tell them that I'm doing everything I can to make it home for Christmas. I'll make it a light. Do it again, yeah. Yeah. యెస్. మీరిప్పుడు చూడబోయేటటువంటి విజువల్స్ వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ అనమాట. రాజమండ్రి దగ్గర చాలా బావుంది గోదావరి వ్యూ అయితే. గోదావరి ప్రవాహం కూడా చాలా బావుంది. అండ్ గోదావరి వ్యూ చాలా బావుంది. మేము ఆ గోదావరి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడే మీరు చూడొచ్చు రెయిన్ డ్రాప్స్ అనేటటువంటివి మీకు విండోలో అవుపడతాయి. సో ఇటు సైడ్ మొత్తం రెయిన్ డ్రాప్స్ వచ్చేయటం వలన మీకు కెమెరా క్వాలిటీ మంచిగా రాలేదని నేను అటు సైడ్‌కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి రికార్డ్ చేయడానికి ట్రై చేశాను కూడా. సో మీరు చూస్తారు ఇప్పుడు నేను చాలా క్లియర్‌గానే రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సో యెస్, రాజమండ్రి బ్రిడ్జ్. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జ్ అయితే మీరిప్పుడు చూస్తున్నారు. గలగల పారే గోదారిలా అనే పాట వేసుకోవచ్చు ఇక్కడ. చాలా ప్లెజెంట్‌గా ఉంది. మైండ్ అంతా ఒక్కసారి ఉన్న హెడ్‌ఏక్ మొత్తం ఎగిరిపోయి చాలా ప్లెజెంట్‌నెస్ అండ్ కామ్‌నెస్ అనేటటువంటిది వచ్చింది. సో అక్కడ పుష్కర్ ఘాట్‌కి కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. 2027 ఆర్ 2028లో నాకు ఐడియా సరిగ్గా లేదు. ఆ టైంలో అక్కడ గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కదా! దానికోసం రాజమహేంద్రవరంలో ఆంధ్ర గవర్నమెంట్ అనేటటువంటిది అక్కడ పుష్కరాల కోసం ఏర్పాట్లు అనేటటువంటివి అయితే చేస్తున్నాయి. సో చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. మీరు చూడొచ్చు గ్రీనరీ కానీ, మొత్తం ఆ వాటర్ కానీ చాలా బావుంది. కాకపోతే మా మామయ్య వాళ్ళు అప్పుడు ఆ టైంలో పనుకున్నారు. నాకెందుకో నేను అలారం పెట్టుకున్నాననమాట. సో తద్వారా నేనైతే లేవగలిగాను. ఆ టైంలో వీడియో అయితే రికార్డ్ చేయగలిగాను. సో అదొక బ్యూటిఫుల్ మెమొరీ కదా! యూట్యూబ్‌లో ఎందుకు అప్లోడ్ చేయటం అని చాలామంది అనుకుంటారండి. సో ఇది జస్ట్ కైండ్ ఆఫ్ ఎ మెమొరీ అండి. యూట్యూబ్‌లో నుంచి మాకేమో వచ్చేస్తుంది అని చెప్పి ఆశించి కూడా కాదు. జస్ట్ అలా యూట్యూబ్‌లో ఒక వీడియో ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం మన వీడియోస్‌ని చూసుకొని అరే మనం ఎక్కడికెక్కడికెళ్ళాము, మనం ఎలా ఎంజాయ్ చేసాము ఆ టైంలో అనేటటువంటి అన్నీ చూసుకొని చాలా ఆనందపడొచ్చు. అందుకోసం మాత్రమే నేను ఈ వీడియోస్‌ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. సో చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్‌లో పైసలొస్తాయి కాబట్టి అప్లోడ్ చేసేస్తారు వీళ్ళు అనుకుంటారు. దట్స్ టూ రాంగ్.
నేను జస్ట్ కేవలం మెమోరీస్ కోసం మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మన ఫోన్లో ఉన్నా కానీ గైస్, ఒకవేళ ఫోన్ మార్చినా కానీ, డేటా కోసమైనా కానీ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ చేసేస్తూ ఉంటాము. ఒకవేళ మనం కనుక యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కనుక మనం ఈ వీడియో కనుక పోస్ట్ చేసుకొని పెట్టుకుంటే, మనం ఒకవేళ ఫ్యూచర్లో మనం వీడియోని చూడాలనుకున్నా, ఏమన్నా మళ్ళీ ఒకసారి విజిట్ చేసినప్పుడు మళ్ళీ ఎలా ఉంది, ఇప్పుడు విజిట్ చేసినప్పుడు ఇలా ఉన్నాం, అప్పుడు విజిట్ చేసినప్పుడు అన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం మనము అనేటటువంటివి తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని మాత్రమే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. హోప్ యూ పీపుల్ ఆల్ విల్ అండర్స్టాండ్. మెమొరీస్ పర్పస్ మాత్రమేనండి. సో మీరందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్ అవ్వండి. మీ మెమోరీస్ని చాలా బ్యూటిఫుల్గా మీరు యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే పూరి జగన్నాథ్ యాత్రకైతే సిద్ధమయ్యాము. పూరి జగన్నాథ్ యాత్రలో భాగంగా మేము డే 1 అయితే విజిట్ చేసినటువంటి ప్లేసెస్ పూరి జగన్నాథ్ టెంపుల్. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము విజిట్ చేసినటువంటి ప్లేసెస్ ఏంటి అంటే గైస్, పూరిలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్, బేడి హనుమాన్ టెంపుల్ కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి లోకల్లో. అండ్ అక్కడ శ్రీకృష్ణుడిది బృందావన్ కూడా ఉంది, గుప్తు బృందావన్, ఇట్లాంటివి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్ విజిట్ చేశానన్నమాట. చాలా రైల్వే స్టేషన్స్ ఈ వీడియోస్ రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే విశాఖపట్నం ఏంటి, రాజమండ్రి కూడా ఆల్మోస్ట్ నేను అప్పుడే 3:30 ఆ టైంలో వచ్చింది. సో మేము విశాఖపట్నంది రికార్డ్ చేయాలంటే అది ఆల్మోస్ట్ 9:30, 12 వరకు ఆ టైంలో వచ్చినట్టుంది. సో మేము ఆ టైంలో డీప్ స్లీప్లో ఉండడం వల్ల రికార్డ్ చేయలేకపోయాను. సో ఇదైతే గోదావరి రివర్ అనమాట. సో ఇదైతే నా రూమ్, ఐ మీన్ నా కూప్. అంటే నేను ఇక్కడ ఉన్నాను, మా మామయ్య పైన ఉన్నాడు, సో ఆయనను చూపించలేదు. సో ఎస్, ఇట్స్ ఇక్కడ ఒక టెంపుల్ని జూమ్ చేసి చూపిస్తున్నాను గైస్, చూడండి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. జూమ్ క్లారిటీ కొంచెం మంచిగా లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. సో ఇది నా పాత ఫోన్లో రికార్డ్ చేశాను ఈ ఒక్క క్లిప్, దానివల్లన మీకైతే క్లారిటీ లేదు. సో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో తిను మా వాసు బాబాయ్, సో తిను మా అత్తయ్య, తను మా మూర్తి మామయ్య, సో తిను మా పెద్ద బావమర్ది అనిరుద్ధ్, మా ఆశ్రిత్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇగోండి ఇక్కడ చిన్న బాబు పడుతున్నాడు కదా, తనే ఆశ్రిత్. సో మేము 6 మెంబర్స్ అయితే ట్రిప్కి వెళ్ళాము. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగాము. 4:30కి కుర్దా రోడ్లో దిగామన్నమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో.